అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజిలో 3వ పదిలో 6వ తిరుమజి తూవిరియ అనేటువంటి తిరుమజి ప్రవేశము. 3:5లో ఒందు ఉనదడియేన్ అనేటువంటి ఆ తిరుమజిలో తిరువాలి ఎంబెరుమాన్ తన యొక్క అనుమతి లేకుండానే తన హృదయంలో వచ్చి ప్రవేశించాడు అని, ఆయన ప్రవేశించిన తరువాత ఒందు ఉనదడియేన్ మనం పుగుందదర్పిన్ వణంగుం ఎన్ చింతనైకు ఇనియాయ్. నా అనుమతి లేకుండానే నా హృదయంలో ప్రవేశించావయ్యా, నువ్వు ప్రవేశించిన తర్వాత నాకు మనసులో ప్రేమని కలిగించావు, ఎన్ చింతనైకు ఇనియాయ్ అని పాడారు తిరుమంగయాళ్వారు. అలాంటి తిరువాలి ఎంబెరుమాన్ విషయంలో మగళ్ పాసురాలు ఈవేళ మగళ భావనతోటి పాడేటువంటి పాసురాలు ఈవేళ మనం చెప్పుకోబోయేటువంటి పాసురాలు. ఈ మగళ్ అవస్థ, తాయిమార్ అవస్థ, తనదైనటువంటి తానాన తన్మయ్, ఈ 3 అవస్థలు మనం వింటూనే ఉన్నాం కదా. పంగుని ఉత్సవ సమయంలో స్వామి ఎంబెరుమానార్లు పెరియ పెరుమాళ్, పెరియ పిరాట్టి ఇద్దరి యొక్క సమక్షంలో శరణాగతి చేసేటువంటి ఉత్సవం పంగుని ఉత్తర. అలాంటి పంగుని మాసంలో పంగుని మాసంలో ఉత్తరా నక్షత్రం రోజు స్వామి ఎంబెరుమానారు శరణాగతి చేస్తారు పెరియ పెరుమాళ్ళు, పెరియ పిరాట్టి విషయంలో. అలాంటి పంగుని మాసంలో ఉన్నటువంటి దీనికంటే ముందుదైనటువంటి నక్షత్రం పూరా నక్షత్రం, అంటే పుబ్బా నక్షత్రంలో వైలాలి పెరుమాళ్ళు తాయాళ్లతోటి కూడి వేయించేసిన సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నీ దోచుకున్నటువంటి రోజు ఆ పూరా నక్షత్రం, అంటే పుబ్బా నక్షత్రం. అలా వాళ్ళ దగ్గర వైలాలి మనవాడన్ పిరాట్టి మారులు ఇద్దరు ఆభరణాలతో సహా వస్తే వేయించేసి వారిని దోచుకొని వారి దగ్గర తిరుమంత్రాన్ని పొందినటువంటి వారు తిరుమంగై ఆళ్వారు. అంటే వైలాలి మనవాళ్ళని దోచుకొని తిరుమంత్రాన్ని పొందారు తిరుమంగై ఆళ్వారు. ఆ తిరుమంత్రం యొక్క వివరణమే ద్వయమంత్రం. ఆ ద్వయాన్ని ముందుంచుకొనే స్వామి రామానుజులు శరణాగతి చేశారు ఉత్తరా నక్షత్రం రోజు. అంటే పంగుని మాసంలో పూరా నక్షత్రం పుబ్బా నక్షత్రం రోజు వైలాలి మనవాళ్ళన్ పిరాట్టిమారులు ఇద్దరూ కలిసి ఆభరణాలను ధరించి వేయించేసిన సమయంలో వారి యొక్క ఆభరణాలన్నీ దోచుకున్నారు తిరుమంగై మన్నన్. ఆ తిరుమంగై మన్నన్ ఆభరణాలను దోచుకొని అష్టాక్షరి మహామంత్రాన్ని పొందారు. ఆ అష్టాక్షరి మహామంత్రం యొక్క వివరణమే ద్వయమంత్రం. ఆ ద్వయమంత్రాన్ని ముందుంచుకొనే స్వామి రామానుజులు మరురోజు శ్రీరంగంలో ఉత్తరా నక్షత్రం రోజు పెరియ పెరుమాళ్ళు, పెరియ పిరాట్టి ఇద్దరు వేయించేసి ఉండగా శరణాగతి చేశారు స్వామి ఎంబెరుమానార్లు. అంటే దానికి దీనికి సంబంధం చెప్పట్లేదు. ముందు రోజు ఉత్సవం అది అష్టాక్షరి మహామంత్రాన్ని తిరుమంగై మన్నను పొందటం, మరురోజు ఉత్సవం అదేమో తిరువాలిలో ఉత్సవం. అది శ్రీరంగంలో ఉత్సవం ఏమిటి? పంగుని ఉత్తర రోజు స్వామి ఎంబెరుమానారు ఈ అష్టాక్షరి మహామంత్రం యొక్క వివరణ అయినటువంటి ద్వయమంత్రాన్ని ముందుంచుకొని పెరుమాళ్ళకి పిరాట్టికి ఇద్దరికి శరణాగతి చేయటం అని. అలాంటి ఎంబెరుమానార్లు ఏం చేశారు? మనందరి కోసం శరణాగతి చేశారు పెరుమాళ్ళు పిరాట్టి ఇద్దరి యొక్క తిరువడిగలలో. వారిద్దరూ చేరి ఉన్నటువంటి ఒక మిథునంగా చేరి ఉన్న సమయంలో మనం ఎంబెరుమానార్ల సంబంధీకులం ఎలా అవుతాం? ఒక ఆచార్యుడిని ఆశ్రయిస్తే ఆచార్యుడి దగ్గర మనం
సమాశ్రయణాలు పొందితే ఆ ఆచార్య సంబంధంతో మనం ఎంబెరుమానాల యొక్క సంబంధం కలిగిన వాళ్ళం అవుతాము. అదే మనకి ఉజ్జీవనం. ఎంచేత అది మనకి ఉజ్జీవనం అంటే మన అందరి తరఫున కూడా స్వామి ఎంబెరుమానాలు గొప్ప ఔదార్యం కలిగినటువంటి స్వామి కావటం చేత మనందరి తరఫున తామే శరణాగతి చేశారు పెరియ పెరుమాళకి పిరాటికి. అయితే భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి వాళ్ళకి స్వగత స్వీకారం అని పరగత స్వీకారం అని 2 రకాలు ఉంటాయి. ఆళ్వార్లు ఆచార్యులు అందరూ కూడా పరగత స్వీకార నిష్ఠులైనటువంటి వారే. మన ఆళ్వార్లు కానీ పూర్వాచార్యులు కానీ అందరూ కూడా మనం వెళ్ళి ఆ పెరుమాళని ఆశ్రయించడం కాకుండా ఆయనే మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించడం అనేటువంటిది పరగత స్వీకారం. అంటే మనం వెళ్ళి మన ప్రయత్నంతో మనం వెళ్ళి ఆయన్ని ఆశ్రయించడం కాదు, అది స్వగత స్వీకారం. కానీ ఆయన మనల్ని రక్షించడానికి మన దగ్గరికి రావటం అనేటువంటిది పరగత స్వీకారం. అంటే మన రక్షణని ఆయన స్వీకరిస్తాడనమాట. ఎలాగా? వామనుడిగా వచ్చాడా ఈ లోకంలోకి, వెళ్ళి భిక్ష తీసుకున్నాడా ఎవరి దగ్గర? బలిచక్రవర్తి దగ్గర. అలా వచ్చి భిక్ష తీసుకొని లోకాలను అంటే భిక్ష తీసుకొని అంటే మనందరినీ రక్షించటం కోసమని, మనందరికీ కూడా తన యొక్క తిరువడి స్పర్శని అందించటం కోసమని మనం కోరుకుంటే వచ్చాడా? కాదు, తనంతట తానే వచ్చాడు వామనుడుగా. ఇంద్రుడి యొక్క ప్రార్థనానుసారమని వచ్చాడు ఈ లోకంలోకి వామనుడిగా. బలిచక్రవర్తి దగ్గర భిక్ష తీసుకున్నాడు. అలా మనం కోరుకోకపోయినప్పటికీ మన దగ్గరికి తాను రావటం అనేటువంటిది, మనల్ని రక్షించడం అనేటువంటిది అది పరగత స్వీకారం. అది వామనావతారంలో మనకి బాగా కనపడుతుంది. అంటే ఎంత అంటే మనల్ని రక్షించటం కోసమని భిక్షం ఎత్తడానికి కూడా సిద్ధపడేటువంటి స్వభావం ఆయనది. అంచేత మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఆయనే మన దగ్గరికి వస్తాడు మన యొక్క రక్షణని కోరుకొని. అది పరగత స్వీకారం. ఆ విషయాన్నే మరి ఆళ్వార్లంతా కూడా ఎలా చూపించారు అంటే, మన తిరుప్పాణి ఆళ్వార్లు తిరుక్కమల పాదం వందు ఎన్ కన్నినుళ్ళన ఒక్కిన్నదే అని చెప్పారు తిరుప్పాణి ఆళ్వార్లు. వీరు వెళ్ళి వారిని ఆశ్రయించడం కాదు ఆళ్వార్లు, ఆ పరమాత్మ యొక్క తిరువడే వచ్చి ఆళ్వార్ల యొక్క నేత్రాల్లో చేరిపోయింది అని చెప్పడం వల్ల, అదిగో వీరి ప్రయత్నంతో కాదు వారిని ఆశ్రయించింది, ఆయనే తన యొక్క అనుగ్రహంతో ఆ తిరువడిగళ్ళని ఆళ్వార్ల యొక్క నేత్రాలకి సేవ అయ్యేటట్టుగా చేశారు అని తిరుక్కమల పాదం వందు నేను కన్నినుళ్ళన వక్కిన్నదే, నా యొక్క నేత్రాల్లో అలా ఇమిడిపోయిందే అని చెప్తారు తిరుప్పాణి ఆళ్వార్లు. దానివల్ల మనకేం తెలుస్తుంది? వారు కూడా పరగత స్వీకార నిష్ట కలిగినటువంటి వారు అని. అంతేకాదు, ఇప్పుడు ఈ ముందు తిరుమజిలో ఒందువునదడియేన్ అనేటువంటి తిరుమజిలో ఆళ్వార్లు కూడా అదే కదా, ఒందువునదడియేన్ ఎన్ మనం పుగుందాయ్ అని పెరుమాళే నువ్వే వచ్చి అడియేన్ మనం పుగుందాయ్, అడియేన్ మనం ఒందు పుగుందాయ్, అడియేన్ దాసుడైనటువంటి నా మనస్సులో వచ్చి నువ్వు ప్రవేశించావయ్యా అని చెప్పడం వల్ల ఏమిటి? తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా ఇది పరగత స్వీకార నిష్ట కలిగినటువంటి వారే అని. అలానే మన ఆండాళ్ళ తల్లి కూడా తిరుప్పావై ప్రబంధంలో తూమని మాడత్తు నోతుచ్చు వర్గం పుగుగుండ అమ్మనాయ్ అనేటువంటి ఈ 2 పాసురాల్లో తూమని మాడత్తులో ఒక ఉపనిషత్ వాక్యం యొక్క అర్థాన్ని, నోతుచ్చు వర్గంలో ఇంకొక ఉపనిషత్ వాక్యం యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నదట. ఏమిటి తూమని మాడత్ అనేటువంటి ఆ పాసురంలో ఆనందం బ్రహ్మణో విద్వాన్ అనేటువంటి ఉపనిషత్ వాక్యం యొక్క అర్థాన్ని, నోతుచ్చు వర్గం పొగగుండ అమ్మనా అనేటువంటి ఆ పాసురంలో ఏషహేవ ఆనందయాతి అనేటువంటి ఉపనిషత్ వాక్యం యొక్క అర్థాన్ని చూపిస్తోంది అని. ఏమిటట? ఆనందం బ్రహ్మణో విద్వాన్ అంటే ఏమిటి? ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని, ఆనందాన్ని అది మనము తెలుసుకొని
మనం శరణాగతి చేయటం అనేటువంటిది 9వ పాసురంలో. విద్వత్తు కలిగినటువంటి వాడు, శాస్త్రం తెలిసినటువంటి వాడు, పరమాత్మ యొక్క ఆనందం ఏమిటి, పరమాత్మ అనుభవం ఏమిటి అని తెలిసినటువంటి వాడు, అంటే తను తెలుసుకొని వెళ్ళి ఆశ్రయించడం అనేటువంటిది ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని తూమణి మాడత్తు అనేటువంటి పాసురంలో తెలియచేసి, నోత్తుత్తు వర్గం పుగుగుండ్ర అమ్మనాయ్ అని ఏషహేవ ఆనందయాతి, అంటే ఎవరినైతే ఆయన ఆనంద పెట్టాలనుకుంటాడో వాళ్ళని తానే సమీపించి ఆనందింపచేసేటువంటి వాడు అని. ఈ గోపికలు కూడా నోత్తుత్తు వర్గం పుగుగుండ్ర అమ్మనాయని, అమ్మా మేము ఏ ఆనందాన్ని అయితే పొందాలి అనుకుంటున్నావో అటువంటి ఆనందాన్ని అదిగో ఆయనే నీ దగ్గరికి వచ్చి అనుభవింపచేస్తూ ఉన్నాడే. అలా నోత్తు చువర్గం పుగుగుండ్ర అమ్మనాయ్, మహత్తముంతారారో అన్నట్లుగా నీ యొక్క ప్రయత్నమే లేకుండా ఆయనే నీ దగ్గరికి వచ్చి ఆనందాన్ని నీ చేత అనుభవింపచేస్తున్నాడే అని. అలా గోపికలంతా తిరుప్పావై ప్రబంధంలో ఆండాళ్ళు తల్లి పాడినట్లుగా, ఇంకా కరవైగల్ పిన్సెండులో కూడా ఇదే పరగత స్వీకారమే మనకి కనపడుతుంది అంటూ, అయ్యా నిన్ను పొందటానికి మేం చేసినటువంటి పుణ్యం ఏమి లేదయ్యా, మమ్మల్ని తేడిచ్చెండ్ర పుణ్యం, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి పుణ్యం ఒకటి ఉన్నదయ్యా, మా దగ్గర పెరుగుతూ ఉన్నటువంటి పుణ్యం మమ్మల్నే వెతుక్కుంటూ వచ్చినటువంటి పుణ్యము అని చెప్పటం వల్ల గోదమ్మ అందులో పరగత స్వీకారాన్ని తెలియచేసింది అని చెప్తూ, అలా తిరుమంగై ఆడవాళ్ళు కూడా ముందుడు తిరువాయముడిలో వందు అనేటువంటి వందు ఉన్నదడియేన్ అనేటువంటి ఆ తిరుమజిలో కూడా వారు తెలియచేసింది పరగత స్వీకారాన్ని. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ పాసురాలు మగల్ భావనతో చెప్పేటువంటి పాసురాలు ఆడవాళ్ళు. ఎలా తూవిరియా అనేటువంటి ఈ తిరుమజిలో మగల్ భావంతో సాయిస్తున్నారు పాసురాలు. తర్వాత రాబోయేటువంటి కల్వంకొల్ అనేటువంటి ఆ తిరుమజిలో తాయి భావనతోటి చెప్పేటువంటి పాసురాలు ఈ ప్రబంధంలో తిరుమంగై మన్నన్. ఎలా ఇప్పుడు ముందు క్రితం కూడా తిరువిడవెందై ఎంబెరుమాన్ విషయంలో ఆళ్వారు పాడినటువంటి పాసురాలు, తాయి భావనతో చెప్పినటువంటి పాసురాలు, అలానే అష్టభుజ పెరుమాళ విషయంలో పాడినటువంటి పాసురాలు మగల్ భావనతో చెప్పినటువంటివి. అక్కడ తిరువిడవెందైలో ముందు తాయిమార్ అవస్థని అనుభవించేటువంటి తిరుమంగై మన్నన్, తర్వాత మగల్ అవస్థలో పాసురాల్ని అనుగ్రహించారు అష్టభుజ పెరుమాళ విషయంలో. అక్కడ ముందు తాయిమార్ అవస్థ, తర్వాత మగళ అవస్థ. కానీ ఇక్కడ తూవిరియా అనేటువంటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే తిరుమజిలో మగల్ భావనతోటి అనుభవిస్తున్నటువంటి ఆళ్వార్లు, తర్వాత రాబోయే కల్వంకొల్ అనేటువంటి ఆ తిరుమజిలో తాయి భావనతోటి పాసురాలని అందిస్తూ ఉన్నారు తిరుమంగై నన్నన్. ఏమిటి అక్కడ కూడా వైలాలి మనవాడన్ నా యొక్క బిడ్డను తీసుకువెళ్ళిపోయాడు తన దగ్గరికి అని చెప్పేటువంటి తాయిమార అవస్థలో చెప్పేటువంటి పాసురాలు. ఈ తూవిరియా అనేటువంటి ఈ తిరుమజిలో 4 పాసురాలు పక్షుల్ని దూతలుగా పంపటం, 5వ పాసురం నుండి వైలాలి మనవాడంతో డైరెక్ట్ ఎదురెదురుగా సంభాషణ జరుగుతుంది. ఏమిటి తిరుమజిలో చెప్పబోయేటువంటి విషయం అంటే అసలు ఆళ్వార్ల యొక్క దశ ఏమిటి, ఆయన పెరుమాళను విడిచి ఎలా ఉంటారు అని. ఇప్పటి వరకు కూడా ఆళ్వార్లు ఆయన యొక్క అవతారాలు, ఇప్పటి వరకు వచ్చిన తిరుమజుల్లో అదే కదా, ఆయన అవతారాలను పాడారు, అష్టావతారాలను పాడారు. కానీ ఇప్పుడు వైలాలి మనవాళ్ళ విషయంలో ఈడుపడి దూతు కార్యాన్ని చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు. 4 పాసురాలట తిరుమంగై మన్నన్ దూతు కార్యంతో పాడినటువంటి పాసురాలు. మొత్తం ప్రబంధంలో ఉన్నది 4 పాసురాలు. నమ్మాళ్ళ వాళ్ళవి 44 పాసురాలు, వీరివి కేవలం 4 పాసురాలు. నమ్మాళ్ళ వాళ్ళు ఎందులో వైగల్ పూంకజివాయ అందిరేమడ నారాయలో దూత ప్రేషణం, వైగల్ పూంకజివాయలో దూత ప్రేషణం, ఎంకానల్ అగంకజివాయ్ అనేటువంటి దాంట్లో దూత ప్రేషణం, పొన్నులగాళీరులో అక్కడ కూడా దూత ప్రేషణం. అలా 4 11 44 పాసురాలతోటి దూత ప్రేషణ చేస్తే నమ్మాళ్ళవారు
మన తిరుమంగై మన్నన్ కేవలం 4 పాసురాలు జోత ప్రేషణమట. ఇప్పటి వరకు అలాంటి వైలాలి మనవాళన్ విషయంలో ఈడుపడిపోయినటువంటి ఒక మగల్ అవస్థలో చెప్పేటువంటి పాసురాలు ఈ తూవిరియ అనేటువంటి ఈ తిరుమజిలో వీరు అనుభవిస్తున్నటువంటి అనుభవం. ఆరంభంలోనే ఒక ఐతిహ్యాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. నంజీయరుடைய నోవిలే పెత్తి అరియప్పుగుందు, నంజీయరుடைய నోవిలే పెత్తి అరియప్పుగుందు இங்குத்தைக்கு வேண்டி இருக்கிறது என்று கேட்க தூவிரிய மலர் உழகி பாட்டு கேட்கவும் மலருழக்கி பாட்டு கேட்கவும் பெருமாள் எழுந்தருள பின்னும் முன்னும் சுட்டும் வந்து திருவடி தொழுவும் வேண்டி இரானின்றேன் ఎన్ను అరుళి చేదరుడినారు. నంజీరు గారి గురించినటువంటి ఒక ఐతిహ్యం. మన పెద్దలైనటువంటి వాళ్ళకి ఈ పాసురాల విషయంలో నంజీరు గారు లాంటి పెద్దలు కానీ మన పూర్వాచార్యులకు కానీ ఈ పాసురాల విషయంలో ఉన్నటువంటి అభినివేశం, వాటి విషయంలో ఉన్నటువంటి ఆదరముతో వస్తుందట ఈ విషయం వింటే. ఒకనొక సమయంలో నంజీరు గారికి ఆరోగ్యం బాగాలేదు. ఆ సమయంలో ఎవరో వచ్చారు పెద్దలు, ఇస్తున్నారు. నంజీయర్ శ్రీపాదత్తిల్ అవరు. పెత్తి అంటే ఏమిటి? నంజీరుడయ నోవిలే పెత్తి అరియప్పుగుందు అంటే నంజీరు గారి యొక్క వ్యాధి విషయం తెలుసుకొని నంజీరు గారి తిరువడిగలని ఆశ్రయించినటువంటి వారి యొక్క శ్రీపాదత్తిల వారి శిష్యులు అనుకుంటాం. అప్పుడు వారు వచ్చారట. ఇంగుత్తైకు వేండి ఇరుక్కిరదెన్, దేవరి వారికి ఏం కావాలి ఇప్పుడు, మీకు ఏం కోరికున్నది అని అడిగారట ఆ శిష్యులు ఎవరో వచ్చి. అడిగితే తూవిరియ మలరుజక్కి పాటు కేకవం, ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ పాసురాలు వినాలని కోరుకున్నారట. తూవిరియ మలర్ భుజక్కి పాటు కేకవం, ఈ తిరుమజిని వినాలి అని. తర్వాత పెరుమాళ్ ఎజుందరుల పిన్నుం మున్నుం సుత్తుం వందు తిరువడి తొజువం వేండిరా నిండేన్. అంతేకాదు నంబెరుమాళ్ళ యొక్క పిన్నుం పెరుమాళ్ యజుందరుల నంబెరుమాళ్ అలాగా వేంచేసి ఉన్న సమయంలో పిన్నుం మున్నుం సుత్తుం వందు తిరువడి తొజువం వేండిరా నిండేన్. ఆ నంబెరుమాళ్ అలాగా వేంచేసి ఉంటే ఆయన పిన్నడి సౌందర్యం, మున్నడి సౌందర్యం, సుత్తుం వందు చుట్టూ తిరిగి తిరువడి తొజువం ఆయన యొక్క తిరువడిగలకి నమస్కరించాలని వేండిరా నేను కోరుకుంటున్నాను అని చెప్పారట నంజీరు గారు వచ్చి అడిగినటువంటి శిష్యుడితోటి. అప్పోదే వరంతరం పెరుమాళ్ అరయ్యరై అటైత్తు విట్టు పాటు కేట్టు అరుళా నిற்க மீனாய் கொடி நெடுவேல் ஒலிசெய்ய மெலுவேனோ என்னும் அளவிலே வந்தவாறே காமசரங்களாலே ஏ உண்பதுக்கு முன்பே வாராவிட்டால் பட்ட புண் பரிஹரிக்க ஆகிலும் வந்தலாகாதோ ఎన్ను అరుళిచ్చేదరుడినారు. అప్పటికప్పుడే ఏం చేశారు, వీరికి పాసురాలు వినాలనే కోరికున్నది అనుకున్నారు కదా. ఒక అరయ్యర్ స్వామిని పిలిపించారట. వరంతరం పెరుమాళ్ అరయ్యర్ అనేటువంటి అరయ్యర్ స్వామిని పిలిపించి పాటు కేటరులా నిற்க ఈ పాసురాలని వినిపింప చేస్తూ ఉన్నారు. ఆ పాసురాల్లో ఇప్పుడు వస్తుంది మనకి 4వ పాసురంలోనే అక్కడ వస్తుందట ఆ పదం. మీనాయి కొడినుడు వేలు వయ్య ఒలిసయ్య మెలువేనో ఎన్నుం అళవిలే వందవారే. మీనాయ్ కొడి నెడువేల్ ఒలిసయ్య మెలువేను అని మీనాయి కొడి అంటేనట ఎవరైనా అంత క్రితం మనకి అష్టభుజ పెరుమాళ విషయం ఇది బాధ పెట్టినటువంటి వాడు ఎవరు అని క్రిందటి పాత్రంలో చెప్పినట్టు కాకుండా ఇక్కడ బాధ పెట్టినటువంటి వారు ఎవరంటే ఈయన మన్మధుడట. మన్మధుడు తన యొక్క మన్మథ బాణాలను వేసి బాధ పెడుతూ ఉంటే ఒలిసెయ్య మెలివేనో అలా బాధపడుతూ ఉంటే నువ్వు అలాగా చూస్తూ ఉండటమేనా అని ఎన్నుం అళవిలే వందవారే కామశరంగళాలే ఏ ఉన్బదుక్కు మున్బే వారాయి విట్టాల్. ఇదిగో
వైలాలి మనవాళ్ళని విషయంలో ఈడుపడిపోయి ఉన్నటువంటి నాయకి. అదే సమయంలో అంటే మన్మధుడి యొక్క బాణాలతోటి కొట్టబడి వైలాలి మనవాళ్ళని యొక్క విశ్లేషణతోటి బాధపడుతూ ఉన్నటువంటి ఒక నాయకి. ఆవిడికి మన్మథ బాణాలు, ఆ మన్మథ బాణాలతోటి ఇంకా బాధపడుతూ ఉన్నది. అంటే అలాగా ఆయన తన యొక్క కామశరంగల్ మన్మథ బాణాలు వెయ్యక పూర్వమే వచ్చి రక్షించాలి వాస్తవానికి. అంటే అప్పుడు నువ్వు నాతో వచ్చి కలవాలి, కానీ ఆ పని చెయ్యకపోతే పోయావు. కామశరంగళాలే ఏ ఉన్వదక్కు మున్వే వారావిట్టాల్. ఆ మన్మధుడు వచ్చి నా మీద కామశరాలు సంధించక పూర్వమే రాకపోతే రాకపోయావు. పట్టపున్ పరిహరిక్కవాగిలిం వందలాగాదో. ఆ బాణాలతోటి నా హృదయం పుండు పడిపోయిన బాధపడుతూ ఉన్నది. ఆ తర్వాత అయినా వచ్చి పట్టపున్ పరిహరిక్కవాగిలిం, అలా బాధపడుతూ ఉన్నటువంటి ఆ బాధని తీర్చడానికైనా వందలాగాదో నువ్వు రావాలి కదా అనేటువంటిది ఆళ్వారు. ఇదిగో తిరుమంగై మన్నని యొక్క విరహ వేదన ఏమిటి? ముందు ఆ మన్మధుడు నా మీద బాణాలను సంధించాడు. ఆ సంధించేటువంటి బాణాలు నా హృదయానికి తగిలి బాధ కలిగిస్తూ ఉన్నాయి. బాణాలు వెయ్యక పూర్వం వచ్చి నువ్వు నన్ను రక్షించకపోయినా పర్వాలేదు, కానీ పట్టపున్ పరిహరిక్కవాగిలిం వందలాగాదో. ఆ మన్మథ బాణాల వల్ల కలిగినటువంటి బాధని తొలగించడానికైనా నువ్వు రావద్దు వేగంగా అని ఆళ్వాళ్ళు ప్రార్థించినట్లుగా ఇక్కడ నంజీరు గారు కూడా ప్రార్థించారు అని భావన చెప్పుకుంటూ, ఒందు ఉనదడియేన్ మనం పుగుందా ఎన్నుం అడియేన్ మన తిరుందా ఎన్నుం ఎన్ మనతే పుగుందదు ఇన్మైక్కు ఎన్నిరుందేన్ ఎన్నుం మానసానుభవం మాత్రమాయ నిన్నదు. అసలు వీరికి తిరుమంగై మన్నన్కి మగళ్ అవస్థ వచ్చి ఎలా చేరింది అంటే, అసలు మగళ అవస్థని ఎందుకు పొందారు ఇప్పుడు తిరుమంగై మన్నన్ అంటే ఆ వివరాన్నే చెప్తున్నారు ఇక్కడ. ఏమిడట? ఒందు ఉనదడి ఏన్ మనం పుగుందాయ్ అని కిందటి తిరుమతిలో పాడారు కదా. అడియేన్ మనం ఒందు పుగుందాయ్. అడియేన్ మనం దాసుడి యొక్క మనసులో వచ్చి ప్రవేశించాం. ఎలా? అపేక్ష నిరపేక్షగానే. అలానే అడియేన్ మన తిరుందా ఎన్ను, దాసుడి యొక్క హృదయంలో వేంచేసి ఉన్నావని. ఎన్మనత్తే పుగుందదు ఇన్మైకెన్ ఇరిందేను. పుగుందదు ఇన్మైకెన్నిరుందేను, నా మనసులో ఉండి ప్రవేశించి వేంచేసి ఉన్నది ప్రీతితో అని నేను భావిస్తున్నానయ్యా అని ఆ అనుభవం అంతా కూడా ఆళ్వాలు పొందింది. మానసానుభవం మాత్రమాయ నిన్నదు కీస్తిరుమడి. ఇలా ఆళ్వాలు పొందినటువంటి అనుభవం అంతా కూడా మానసానుభవంగానే ఉండటం చేత ఆ మానసానుభవమానదు ముదిరిందు அதுதான் பிரத்யட்ச சமானாகாரமாய். அத்தை பிரத்யட்ச சமானாகாரம் என்னிருக்கை அன்னிக்கே பிரத்யட்சம் என்னே பிரதிபத்தி பண்ணி அனந்தரம் பாஹ்ய சம்சேஷ அபேட்சை பிறந்து அதுதான் நினைத்தபடி அனுபவிக்க கிடையாமையாலே ஆத்தமைக்கரை புரண்டு ஒரு பிராட்டி தசையை பிராப்தராய் அவள் பேச்சாலே స్వదశయ్యై పేసుగిరారు. కిందటి తిరుమజ ఏమిటి? ఆళ్వారు నా మనసులో ప్రవేశించావయ్యా, నాకు ఆ తర్వాత చిన్ననైకు ఇనియా అన్నట్టుగా నాకు మనసుకి ఆనందాన్ని కలిగించావు, ప్రేమని కలిగించావు అని ఇలా కిందటి తిరుమజలో అనుభవించారు. ఆ అనుభవం మొత్తం ఏమైందట? మానసానుభవం మాత్రంగానే నిలబడింది ఎదురుగా వాళ్ళకి కిందటి తిరుమజి. ఆ మానసానుభవం కూడా ఇంకా పెరిగిపోయింది, ముదిరిపోయింది. అది దాని ప్రత్యక్ష సమానాకారమా, అది ఆ మానసానుభవం ఎంతలా పెరిగిపోయిందంటే ప్రత్యక్ష సమానాకార అనుభవం లాగా అయిపోయింది. అదై అత్తై ప్రత్యక్ష సమానాకారం ఎన్ని ఇరుక్కై ఎన్నికే. ప్రత్యక్ష సమానాకారమే, ప్రత్యక్షం కాదు కదా. ఎప్పుడైతే ప్రత్యక్షం కాలేదో వెంటనే ప్రత్యక్షం ఎన్నే ప్రతిపత్తి పన్ని, ఇది ప్రత్యక్షం అనేటువంటి భావన కలిగి అనంతరం బాహ్య సంశ్లేష అపేక్ష పిరందు
వెంటనే బాహ్య సంశ్లేష కలవాలి అనేటువంటి కోరిక కలిగి அதுதான் ఆ వీరు కోరుకున్న రీతిగా அதுதான் నిனைத்தபடி అనుభవిக்க கிடையாமையாலே, అది కూడా తాము భావించిన రీతిగా ఎలాగా ఉందుగునదడియేన్ అని మనం పుగుందాయ్ అని కిందటి తిరుమజలో ఆనందాన్ని అనుభవించారు కదా, ఆ రీతిగా తాము కోరుకున్నట్లుగా అనుభవిక్క కిడయ్యామయ్యాలే, అనుభవించడానికి లభించకపోవటం చేత ఆ తామ ఇక్కడ పురండు ఆర్తి అనేటువంటిది గట్లు తెగి ప్రవహిస్తుందా అన్నట్లుగా ఒక పిరాట్టి దశయే ప్రాప్తరాయ్, ఒక పిరాట్టి యొక్క దశని పొందారు తిరుమంగై మన్నన్. అంటే తనదైనటువంటి తన్మై పోయింది, ఇప్పుడు పెన్ భావన వచ్చి చేరింది ఆళ్వార్లకి. అవల్ పేచాలే, అలాంటి ఆమె యొక్క మాటలలో స్వదశ ఏ పేసుగిరారు, తమ యొక్క దశని చెప్తూ ఉన్నారు ఆళ్వార్లు. ఇందులో యదాగ్ని సంకాత్ కనకం అపదోషం ప్రజాయతే సంశ్లిష్టం వాసుదేవేన మనుష్యాణం తదా మనః అని చెప్పినట్టుగా ఇక్కడ ఏమిటట ఒక సంగతి. ఏమిటి ఆ సంగతి అంటే, తాము నోవు పట్టదు పిందసయ్యాగయ్యాలే, తాము నోవు పట్టదు పిందసయ్యాగయ్యాలే, நோவு படுவதற்கு முன்பே உதவ வேணும், இது இல்லாவிட்டால் நோவு பட்ட பின்பாக்கிலும் உதவலாகாదో ఎన్ను కరుత్తాలే అభిమతమాయి ఎన్ను కరుత్తు. అది పైన ఉన్నటువంటి వాక్యం. ఏమిటి, తాము బాధపడేటువంటి బాధ పడకపూర్వం రాకపోయినప్పటికీ కూడా వాస్తవానికి స్వరూపాన్ని బట్టి అసలు బాధే కలగక ముందు వచ్చి రక్షించాలి. పోనీ అలా రాకపోతే రాకపోయావయ్యా, బాధ కలిగిన తర్వాత అయినా వచ్చి రక్షించాలి కదా అని అక్కడ నంజీర్ గారి ఆ విషయం చెప్పినప్పుడు చెప్పింది. ఇప్పుడేం చెప్తున్నారు ఇక్కడ, ఇక్కడ పిరాట్టి దశలో చెప్తున్నారు అన్నారు కదా. పిరాట్టి స్వదశ అవల్ పేచ్చాలే దశయ్యే ప్రాప్తరాయ్, అవల్ పేచ్చాలే స్వదశయ్యే పెరుగిరారు, ஒரு పిరాట్టి దశయ్యే ప్రాప్తరాయ్, ఒక పిరాట్టి యొక్క దశని పొంది వారి వలె వీరు మాట్లాడుతూ ఉన్నారట. ఏమంటే ఇక్కడ శంక ఏమిటి, బద్ధ దశയിൽ పిరాట్టి మారు దశై పిరక్క కూడుమో ఎన్న అరుడిట్టేగిరార్. ఏమంటే ఒక బద్ధ చేతనుడు కదా ఆళ్వారు, అలాంటి వారు ఏం చెప్పారు ఇక్కడ వాక్యం, ఒక పిరాట్టి దశయే ప్రాప్తరాయ్, పిరాట్టి యొక్క దశని పొంది ఆవిడ మాటలతోటి తమ యొక్క దశని చెప్తున్నారన్నారు కదా. బద్ధ చేతనుడికి పిరాట్టు మార దశ కలిగేటువంటి అవకాశం ఉంటుందా, అది అలా చెప్పడం కూడుతుందా అని ప్రశ్న వేసుకొని దానికి సమాధానంగా ఈ శ్లోకం, యదాగ్ని సంకాత్ కనకం అపదోషం ప్రజాయతే సంశ్లిష్టం వాసుదేవేన మనుష్యాణం తథా మనః. యదా అగ్ని సంకాత్, అగ్ని యొక్క కలయికతోటి ఆ బంగారములో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయినట్లుగా, అంటే బంగారాన్ని కరగబెడితే దానిలో ఉన్న దోషాలన్నీ నశించిపోతాయి కదా, ఆ రీతిగా సంశ్లిష్టం వాసుదేవేన మనుష్యాణం తథా మనః, తథా అదే రీతిగా మనుష్యాణం మనః సంశ్లిష్టం వాసుదేవేన సంశ్లిష్టం మనుష్యాణం తథా మనః తథా, అదే రీతిగా వాసుదేవుడితో కలిసిన మనుష్యుల యొక్క మనస్సు కూడా మాలిన్యాన్ని తొలగిపోతుంది. అంచేత అని పొన్నెరుప్పిలే ఇడవిడ అజక్కు తన్నిరమాయ్ అజక్కు అత్తు తన్నిరం పెత్తు శుద్ధమాపోలే భగవద్విషయత్తిలే అవగాహిక అపదోషణం. అదే రీతిగా అంటే బద్ధచేతనుడు అన్నారు కదా, బద్ధచేతనుడికి పిరాట్టి దశ కలిగింది అని చెప్పడం సాధ్యమేనా అంటే బద్ధచేతనుడే అయి ఉండొచ్చు. భగవంతుడితోటి ఎప్పుడైతే కలుగుతుందో, ఈ జీవుడి యొక్క మనస్సు వెళ్ళి పరమాత్మతోటి కూడుతుందో, అప్పుడు ఇతనిలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి కనుక అలా చెప్పిన తప్పు లేదండి అంటూ అవగాహిక భగవద్విషయత్తులే అవగాహిక అపదోషణం, దోషాలేమీ లేనివాడవుతాడు. పెన్నై పిరాట్టి మారు పడి ఉండాగా కడవదాయిత్తు సకల ఆత్మాక్కడుకుం,
అంతేకాదండి, అలా దోషాలన్నీ తొలగిపోతాయి అనేటువంటిది ఒక విషయం. దోషాలన్నీ లేకపోతే పిరాట్టిమారులతో చెప్పడం వల్ల ఏ దోషము లేదని ఒకటి. ఇంకొకటి, పిరాట్టిమారు పడి ఉండాగ కడవదాయితూ సకల ఆత్మ కడుక్కుం అంటే పిరాట్టిమారుల యొక్క దశ కడవదాయితూ రాగలదు కదా ఆత్మలన్నింటికీ కూడా. ఎలాగా అంటే అందరూ సమానమైన రూపము అని చెప్పినట్లుగా వీళ్ళకు కూడా పిరాటి దశ వచ్చింది అని చెప్పడంలో దోషమేం లేదండి అంటూ, పిరాటి మారుదశ పిరందపడి తాన్ ఎన్నెన్నిల్. ఏమండి ఇది చూడండి తర్వాత ఇంకా యదా అపదోషనాయి తన్నిరం పెత్తాலும் నిత్యరోపాధి పేచలాం ఇత్తనై పోకి అదుంబదలండి నేను చూసేది. పిరాటి మారుదశై పిరక్క కూడుమో ఎన్ను. ఏమండి దోషాలన్నీ తొలగిపోయాయండి, అలా పిరాటి మారు దశగా మనం చెప్పినా దోషమేం లేదు అంటున్నారు. కానీ చెప్తే చెప్పారు, ఏ నిత్య సూర్యులతో పాటి సమానము అని చెప్తే పర్వాలేదు, కానీ వెళ్ళి ఏకంగా పిరాటి మార దశ అని చెప్పడం కూడుతుందా అంటే దాన్ని పరిహరిస్తున్నారట రాబోయేటువంటి వాక్యంతో. ఎలా కడవదా పిరాటి మారు పడి ఉండాగ కడవదాయిత్తు సకల ఆత్మ కడుక్కుం. పిరాటి యొక్క స్వభావమే కలిగిన వాళ్ళుగా ఉంటారు ఈ ఆత్మలన్నీ కూడా. కాబట్టి అలా చెప్పిన దోషమేం లేదండి. అసలు పిరాటి మారుదశ పిరందపడి తాన్ ఎన్నెన్నిల్, అలాంటి పిరాటి మారుదశ కలిగిందని మీరు ఎలా చెప్పగలరండి అంటే అనన్యాశేషత్వం ఎన్ను ఒన్నుండు అది ఇరండు తలైక్కుం ఒత్తిరుక్కుం. అదిగో అది ఇరండు అనన్యాశేషత్వం అనేటువంటిది అంటే విరాట్టిమారులకు ఉండేటువంటి దశలు ఉండవలసినటువంటి స్వభావాలు 6, అలానే జీవుడికి కూడా ఉండవలసినటువంటి స్వభావాలు 6. ఏమిటవి? అనన్యాశేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం, సంశ్లేషత్తిల్ ధరిక్కై, విశ్లేషత్తిల్ ధరియామై, తదేక నిర్వాహ్యం అనేటువంటి ఈ 6 లక్షణాలు కూడా పిరాట్టిమారులకి జీవులకి ఇద్దరికి సమానం కావటం చేత ఈ దోషాలన్నీ తొలగినటువంటి మనస్సు కలిగినటువంటి జీవుణ్ణి పిరాట్టి అని చెప్పటంలో ఏ దోషము లేదండి. ఏమిటట? ఈ అనన్యాశేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అనేటువంటి ఈ మూడింటి ద్వారా అష్టాక్షరీ మహామంత్రం యొక్క వైభవమేనండి. ఓంకారము యొక్క అర్థమే అనన్యాశేషత్వము అని, నమపదము యొక్క అర్థమే అనన్య శరణత్వము అని, అనన్య శరణత్వము అని, ఏది నారాయణాయ శబ్దమే అనన్య భోగ్యత్వం. అనన్య భోగ్యత్వం అంటే ఆయన కైంకర్యం చేయటమే ఆనందం, అనన్య ప్రయోజన పరుడుగా ఉండి ఆయన కైంకర్యం చేయటమే అదే భోగ్యము అని ఈ 3 కూడా అష్టాక్షరి మహామంత్రం యొక్క వైభవాన్ని చెప్తాయి అని. అంతేకాదు సంశ్లేషత్తిల్ ధరిక్కై, ఆయనతో కలిసి ఉంటే ఆనందం, విశ్లేషత్తిల్ ధర్యామై ఎడబాటులో ధరించి ఉండలేకపోవటం, తదేక నిర్వాహ్యం ఆయన చేతే నిర్వహించబడటం అని ఈ 6 లక్షణాలు పిరాట్టిమారులకి జీవుడికి ఇద్దరికి సమానం కావటం చేత అది 2 తలైక్కుం ఒత్తిరుక్కుం కలంద పోదు ప్రీతి పిరక్కయ్యాலும் பிரிந்த போது ஆத்தாமை பிரிக்கையாலும் ததேக போகத்தாலும் அவன் நிர்வாகனாக இத்தலை நிர்வாஹ்யமாகையாலும் ஸ்வயத்னத்தாலே பேர் என்னு இருக்கை எண்ணிக்கே అత్తలయ్యాలే పేరు ఎన్ను ఇరుక్కయ్యాலும். ఇదిగో ఈ 6 లక్షణాలు కూడా ఏమిటవి? కలందపోదు ప్రీతి పిరక్కై, కలిసినప్పుడు ఆనందం, అలానే పిరిందపోదు ఆత్తామై పిరక్కయ్యాలు, ఎడబాసినప్పుడు ఆర్తి కలగటం చేత, తదేక భోగత్తాలు ఆయనతోటి కలిసి ఉండటమే ఆనందం అనేటువంటి భావన, అనన్య అవన్ నిర్వాహకనాగా ఆయన నిర్వహించేటువంటి వాడు, ఇత్తలై నిర్వాహ్యమాగయ్యాలు ఈ జీవుడు నిర్వహించబడేటువంటి వాడు కావటం చేతను, స్వయత్నత్తాలే పేరు ఎన్ను ఇరుక్కయ్యన్నికే. ఇదిగో ఏదైనా ఒక ఫలం లభించాలంటే స్వయత్నత్తాలే పేరు ఎన్ను ఇరుక్కయ్యన్నికే, మన యొక్క స్వప్రయత్నంతో మనం పొందేటువంటిది ఏ ఫలము లేదు అని. అత్తలయ్యాలే పేరు ఎన్ను ఇరుక్కయ్యాలు, అత్తలయ్యాలే ఆయన వల్లే మనకి ఏ ఫలమైనా అనేటువంటి భావముతోటి ఉండటం చేత పిరాట్టి మారుపడి ఉండాగ తట్టెల్లై
పిరాట్టిమారు యొక్క స్వభావం ఉన్నది అని చెప్పడంలో తట్టిల్లై. అంటే ఇప్పటి వరకు చెప్పింది ఏమిటి? కిందటి తిరుమజిలో ఆడవాళ్ళు నా మనసులో వచ్చి ప్రవేశించావయ్యా, నా మనసులో వేంచేసి ఉన్నావయ్యా, చాలా భోగ్యంగా వేంచేసి ఉన్నావయ్యా అని అలా పాడారు ముందున్నదడి అనేటువంటి తిరుమజిలో. ఆ పాడినటువంటిది మానసానుభవం అయింది. మానసానుభవమే ముదిరిపోయింది. ఆ ముదిరిపోయినప్పుడు అది ప్రత్యక్ష సమానాకారమైంది. ప్రత్యక్ష సమానాకారంతో అనుభవం తృప్తి కలగలేదు. ప్రత్యక్షమే కావాలనే భావన కలిగింది. ఆ వెంటనే ప్రత్యక్షమే కావాలనే భావన కలగటంతో బాహ్య సంశ్లేష మీద కోరిక కలిగింది. అది కోరుకున్న రీతిగా వెంటనే లభించకపోవటం చేత ఆర్తి పెరిగిపోయింది. ఒక పిరాట్టి దశని పొందారు తిరుమంగై మన్నను అని. ఆ పిరాట్టి దశని పొంది ఆవిడ యొక్క మాటలతోటి తమ యొక్క దశని చెప్తున్నారు అన్నారు. అయితే ఇక్కడ పిరాట్టి మాటలతోటి ఆ జీవుడు బద్ధచేతనుడైన ఒక జీవుడు పిరాట్టి మాటలతోటి సామ్యం చెప్పొచ్చా అండి అని ఒక శంక చేసుకొని, ఏమిటట, ఎలాగైతే అగ్నిలో పడవేసినటువంటి బంగారంలో ఉన్న మాలిన్యం మొత్తం నశించిపోతుందో, పెరుమాళ్ళని తన మనస్సులో ఉంచుకున్నటువంటి వాళ్ళ యొక్క మాలిన్యాలన్నీ అలా తొలగిపోతాయి కనుక మాలిన్యం లేనటువంటి జీవుడు ఏ అపరాధాలు లేనివాడుగా ఉంటాడు కనుక పిరాట్టి మాలలతోటి సామ్యం చెప్పినా పర్వాలేదని ఒక విషయాన్ని చెప్పి, అంతేకాదండి ఏమండి ఒకవేళ మాలిన్యాలన్నీ తొలగిపోతే మాత్రం మీరు పిరాట్టి మాలలతోటి సామ్యం చెప్తారా? ఏ నిత్యసూర్యులతోటో సమానులు అని చెప్తే పర్వాలేదు, కానీ నేరుగా పిరాట్టి మాలలతోటి సామ్యం చెప్పచ్చా అంటే పిరాట్టి మాలలకి జీవుడికి కూడా సమానంగా ఉండవలసినటువంటి 6 లక్షణాలు ఉన్నాయండి. ఆ 6 లక్షణాల వల్ల జీవుడు పిరాట్టి మాలలు ఇద్దరు సమానమేనండి. ఏమిటట? 6 కూడా అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము, సంశేషత్తిల్ దరిక్కై, విశ్లేషత్తిల్ దరియామై, అదే తదేక నిర్వాహ్యం అనేటువంటి ఈ 6 స్వభావాలు కూడా జీవుడికి పిరాట్టి మారులకి ఇద్దరికి సమానం కావటం చేత సర్వదా అన్ని రీతులుగా కూడా జీవుడికి పిరాట్టి మాలలతోటి సామ్యం చెప్పడం వల్ల దోషమేమి లేదండి, అడ్డేమి లేదండి అంటూ సర్వదా సాదృశ్యం సొల్లగిరవిడంగిలిరే వందాల్ తామరై పూలే కణ్కాల్ ఎన్ను మత్తై తామరై తాన్ ఎన్ను తామరై ఎన్నే వ్యవహరిక్కుమిరే. అయినా అన్ని విధాలుగా సాదృశ్యం చెప్పే సమయంలో పరమాత్మ యొక్క నేత్రాలని తామరల వంటి నేత్రాలు అంటారు, తామరల వంటి తిరువడిగళ్ళు అంటారు, తామరల వంటి శ్రీహస్తాలు అని చెప్పాలి వాస్తవానికి చెప్పేటప్పుడు. కానీ చెప్తూ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎలా చెప్తారు? తామరలే ఆయన నేత్రాలు, తామరలే ఆయన యొక్క శ్రీహస్తాలు, తామరలే ఆయన యొక్క తిరువడిగళ్ళు అని అవే ఇవి అని చెప్పినట్టుగా అలా తామరై పోలే కణ్కాల్ ఎన్ను మత్తై తామరై తాన్ ఎన్ను తామరయ్యే ఎన్నే వ్యవహరిక్కుమిరే. అదిగో తామరే ఆయన యొక్క కాళ్ళు, తామరే తిరువడిగళ్ళు, తామరలే ఆయన యొక్క నేత్రాలు అని వ్యవహరించినట్టుగా, అందుకనే అలాంటి వాళ్ళు అని చెప్పకుండా ఆవిడే వీళ్ళు అని చెప్పేటట్టుగా, అంటే పిరాట్టిమారులతోటి పిరాట్టిమారుల యొక్క దశని పొందారు అని చెప్పడం వల్ల ఏమిటి అంటే పిరాట్టిమారుల వంటి దశని పొందారని కాదు, పిరాట్టిమారులే ఈవిడయ్యారండి అని చెప్పేటట్టుగా. ఎలా ఉదాహరణ ఏం చెప్పారు? తామరల వంటి నేత్రాలు, తామరల వంటి తిరువడిగళ్ళు అని కాదు, తామరలే నేత్రాలు, తామరలే తిరువడిగళ్ళు అని చెప్పినట్టుగా. అని తామర ఎన్నే వ్యవహరిక్కుమిరే నచ సీతాత్వయాహీన నచాహమపి ఎందు ఒక్క చొన్నారిరే ఇళయ్య పెరుమాళ్. అది ఎలా చెప్పారు? ఇలా ఒక జీవుడు ఇది పిరాట్టిమార్లతోటి సామ్యం చెప్పుకోవచ్చా అంటే చెప్పాడు కదా. ఇళయ పెరుమాళ్ కూడా ఏం చెప్పాడు రామచంద్రుడితోటి? నచ సీతాత్వయాహీన నచాహమపి రాఘవ అని. రామచంద్ర, సీతాపిరాట్టి కాని నేను కాని నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేమయ్యా. ఎలా? నచ సీతా త్వయాహీన, త్వయాహీన సీతా నా అహమపి నా. నువ్వు లేకపోతే సీతాపిరాట్టి లేదు, నేను లేదని ఇళయ పెరుమాళ్ళు చెప్పినట్టుగా, అక్కడ ఇళయ పెరుమాళ్ళు అనేటువంటి ఒక జీవుడికి
సీతా పిరాటి అనేటువంటి పిరాటి మారులతోటి సమానత్వాన్ని చెప్పారు కదా ఆ శ్లోకంలో. అలాగా ఎండ్రు ఒక్క సొన్నానిరే ఇళయ్య పెరుమాళ్, ఇళయ పెరుమాళ్ కూడా తనతో పాటు సమానంగా సీతా పిరాటిని చెప్పారు కదా. అలా ఇవ్వో ఒడిగలాల్ పిరాటి మారదశయ్యే ప్రాప్తరాగత్తట్టిల్లై. మరి ఇలాంటి ప్రమాణాలను పట్టి చూస్తే పిరాటి మార్గశై ప్రాప్త తట్టిల్లై, పిరాటిమార్ యొక్క దశ ప్రాప్తరాగా పొందారు అని చెప్పడంలో తట్టిల్లై అడ్డేమి లేదండి. నాయకనోడే ఇయల్ కయ్యిలే కలందు పిరిందు పిరువు ఆత్తామై నో పడుగిరా ஒரு பிராட்டி அவன் ஒருந்தனையும் பொறுத்திருக்க மாட்டாமையாலே தூத்து விட பார்த்து அதுக்குத்தன் பருகரத்தில் கால்நடை தந்து போக வல்லாரில்லாமையாலும் இனித்தான் சேதனா சேతన విభాగమరా ఇరంగ వేండుంబడియానద చెయ్యే ఉడయ్యలా ఇరుక్కయ్యాలం. నాయకుడితోటి ఎడబాసినటువంటి ఒక నాయకి పిరువు ఆత్తామై ఎడబాటును సహించలేకపోయింది. నో బాధపడుతూ ఉన్నటువంటి ఒక పిరాటి నాయకుణ్ణి కలసి ఎడబాసి ఎడబాటుని సహించలేక బాధపడుతూ ఉన్నటువంటి విశ్లేష వ్యసనంతో ఉన్నటువంటి ఒక పిరాటి. ఏమిటి ఎడబాటు? అవను వరుందనయ్యం పొరుతిరుక్క మాట్లామయ్యాలి, ఆయన వచ్చే వరకు కూడా వేచి ఉండేటువంటి స్థితి లేదు. ఎలాగా? తత్ తస్య సదృశం భవేత్తు అని సీతాపిరాటి 10 మాసాల కాలం ఆ రామచంద్రుడి యొక్క రాక కోసం ఎదురు చూసి కూడా, అదిగో దూతగా వచ్చినటువంటి హనుమ నిన్ను నేను రామచంద్రుడి దగ్గరికి చేరుస్తానమ్మా అంటే, కాదు కాదు ఆయనే వచ్చి నన్ను శరయిస్తూ సంకులాంకృత్వా అని తన యొక్క బాణ పరంపరలతోటి రావణ సంహారం కావించి అప్పుడు రాముడు రక్షిస్తే అది నా స్వరూపానికి తగినటువంటిది అని సీతాపిరాటి ధరించి ఉన్నట్లుగా ధరించి ఉండాలి కదా. కానీ అలా ధరించి ఉండలేక అవన్ ఒరుందనయ్యం పొరుతిరుక్క మాట్లామయ్యాలి, ఆయన వచ్చే వరకు కూడా వేచి ఉండి చూడలేక దూతు విడపార్తు దూతలని పంపించాలని ప్రయత్నం చేస్తూ அதுக்கு தன் పరికరத்தில் కాల్నడై తందు పోగ వల్లారిల్లామయ్యాలు. ఏదో పోని దూతలను పంపించడం ఎందుకండి, నా స్థితి ఇదే అని తానే వైలాలి మనవాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అండి. లోకంలో ఎక్కడైనా అది సహజమేనా? ఇది ఒక ప్రియురాలు నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా అని ఎవరి చేతైనా సందేశాన్ని పంపితే బాగుంటుంది, కానీ తానే స్వయంగా వెళ్ళి నాయకుడి దగ్గరికి వెళ్తే అది అంత అందమైనటువంటి విషయం కాదు కదా. అందుకని తాను వెళ్ళలేకపోయారు. పోనీ తన బంధుజనం, పరికరం అంటే తన బంధుజనం అంతా చుట్టూ ఉన్నారు కదా, వాళ్ళని పంపుదాము అనుకుంటే ఇదిగో ఈ పరకాల నాయకి యొక్క దుఃఖాన్ని చూసినటువంటి ఆ బంధుజనం వీవిడి కంటే ముందే వాళ్లే మోహపడిపోయారు. ఆ మోహ దశలో పడి ఉన్నారు వాళ్ళంతా కూడా. ఎలా? కాల్నడై తందు పోగ వల్లారిల్లామయ్యాలు. ఆ పరికరంలో அதுக்குத்தன் పరికరத்தில் కాల్నడై తందు పోగ వల్లారిల్లామయ్యాలు. తన యొక్క పరికరంలో బంధుజనంలో ఎవరైనా వెళ్ళి కాస్త విషయం అందిస్తారా అంటే అలాంటి స్థితి కలిగినటువంటి వాడు లేరు. ఎంచేత పరకాల నాయకి కంటే ముందే వాళ్లే మోహపడిపోయారు. ఈవిడ యొక్క దుఃఖం చూస్తే ఎలా ఉంది, మనం ఈ దుఃఖాన్ని చూడగలమా అనేటువంటి బాధలో ఇని తాన్ చేతనా చేతన విభాగమరా ఇరంగ వేండుంబడియానద చెయ్యే ఉడై ఆడా ఇరుక్కయ్యాలు. అదిగో ఇని ఇక మీదట ఇంకేం చేయాలి, ఇది చేతనమా అచేతనమా అనేటువంటి తారతమ్యం లేకుండా ఇరంగ వేండుంబడియానద చెయ్యే ప్రార్థించవలసినటువంటి దశలో ఉన్నటువంటి ఆవిడ కావటం చేత అదిగో ఊరెల్లాం తుంజి అనేటువంటి ఆ తిరువాయమజిలో నమ్మాళ్ళవారు కూడా ఇదిగో తనకంటే కూడా ఆళ్వార్ నాయకి కంటే కూడా ముందుగానే పరిజనం అంతా మోహపడిపోయారు. ఇంకా తన అవస్థని ఇదిగో రాత్రి తెల్లవారిపోతుంది, ఒక్కళ్ళు సహకరించేటువంటి వాళ్ళు లేరు అని ఆళ్వార్ నాయకి బాధపడినట్టుగా ఇక్కడ వీరు కూడా అందరినీ ఇది చేతనమా ఇది అచేతనమా, తన బాధని తెలియజేసేటువంటి శక్తి కలిగినదా కలగనటువంటిదా అనేటువంటి తారతమ్యం లేకుండా ఇరంగ వేండుంబడియానద చెయ్యై
ఇరంగ వేండుంబడియాన దశయ్యై. ప్రార్థించవలసినటువంటి దశని ఉడయ్యలా ఇరుక్కయ్యాలం అలాంటి దశని కలిగిన ఆవిడగా ఉండటం చేత ராமாவதாரத்துக்கு பின்பு திரியக்குகள் போன காரியம் தலை கட்டி வரக்கண்ட வாசனையாலும் கண்ணால் கண்ண பட்சிகளை அடையத்தூது விட்டு தூதர்க்கு சொல்லுகிற வார்த்தையாலே தன் நெஞ்சுதான் பட்டு இருக்கிற சமயத்திலே அவன் தான் சந்நிதனாய் கொண்டு வரா அவனுக்கு தன் இழவுகளை சொல்லி తలై కట్టిత్తాయి చెల్లుగిరదు. అది అలా ప్రార్థించవలసినటువంటి స్థితిలో ఉన్నదా. రామావతారం వచ్చిన తర్వాతట ఏది తిరియక్కులకు కూడా ఒక వైభవం వచ్చిందట వానరాలకి. అలానే ఆళ్వార్ నాయకులు వచ్చిన తర్వాత పక్షులకి మంచి వైభవం లభించింది అంటారట భట్టర్ వారు. అలా రామావతారత్తుకు పింబు తిరియక్కుగల్ పోన కార్యం తలై కట్టి వరకండ వాసనయ్యాలు. ఇప్పుడు ఆళ్వార్ పరకాల నాయకి ఏమనుకుంటోంది, తను సీతాపిరాటి వలె తనని తాను భావించుకుంటోంది. సీతాపిరాటికి ఆ రోజు సీతాపిరాటిని రామచంద్రుడి దగ్గర చేర్చినటువంటివి ఏమిటి, తిరియక్కులైనటువంటి వానరాలు. ఇప్పుడు ఆ వాసన మరలా అదే రామావతారత్తుకు పిన్బు తిరియక్కుగల్ పోన కార్యం తలై కట్టి, తిరియక్కులైనటువంటి వానరాలు పోన కార్యం తలై కట్టి వరకండ వాసనయ్యాలు. వాళ్ళు వచ్చినటువంటి కార్యాన్ని ముగించి తనని రామచంద్రుడి దగ్గరికి చేర్చారు అనేటువంటి వాసన చేతను కన్నాల్ కన్న పక్షిగళయ్యడై తూదు విట్టు కంటికి కనపడేటువంటి పక్షులని దూతలుగా పంపి దూతకు చొల్లుగిర వార్తయ్యాలే దూతలకి చెప్తున్నటువంటి వార్తల చేత తన్నెంజుదాన్ పున్పట్టిరుక్కిన సమయత్తిలే తన మనస్సులా బాధపడుతూ ఉన్న సమయంలో అవంతాన్ సన్నిహితనాయి కొండువరా. అదిగో ఇలా బాధపడుతూ దూతల్ని పంపించడానికి ఇవి ప్రయత్నం చేస్తూ ఉండగానే ఆయన అప్పటి వరకు కూడా ఆగలేదట. వెంటనే ఆళ్వారు పరకాల నాయకి ఇలా బాధపడుతోంది కాబట్టి వెంటనే మనం పరకాల నాయకి దగ్గరికి వచ్చి చేరాలి అనుకున్నట్ట 4 పాసురాలు ఈవిడ దూతల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎలాగా, మొదటి పాసురంలో పెన్ వండై, రెండవ పాసురంలో ఆన్ వండై, మూడవ పాసురంలో ఒక కురుగి పక్షి, 4వ పాసురంలో మళ్ళా ఈ మగ తుమ్మెద ఆడ తుమ్మెదనే పక్షులుగా పంపిస్తుంది. ఇలా ఆలోచిస్తూ ఇంకా దూతలుగా పంపలేదట. పంపక పూర్వమే ఎలా పున్పట్టిరుక్కిన సమయత్తులే అవన్ తాన్ సన్నిహితనాయి కొండువరా. ఆయనే వచ్చి సమీపించాడు నాయకి దగ్గరికి. అప్పుడు ఏం చేశారు, ఆమెనకు తన నిజముగడై చొల్లి, ఇప్పుడు ఇంకా ప్రత్యక్షంలో ఎదురెదురుగా ఉన్నారు కదా, ఇంకా దూతల్ని పంపవలసిన అవసరం ఏమున్నది కనుక అందుకని 4 పాసురాల వరకే దూత ప్రేషణం. 5వ పాసురం నుంచి ఇద్దరు ఎదురెదురుగా వైలాలి మనవాళ్ళను పరకాల నాయకి ఇద్దరు ఎదురెదురుగా ఉండి సంభాషణ అన్నమాట. అలా అవనుకు తన్ ఇజవగడై చొల్లి తలై కట్టిత్తాయి చెల్లుగెరదు. అలాంటి ఆ పెరుమాళకి తన యొక్క ఎజవుగలై తాను పోగొట్టుకున్నటువంటి విషయాలన్నిటినీ లేదా దుఃఖాలన్నిటినీ చెప్పి ఉనకు ఇది తలై కట్టిత్తాయి చెల్లుగెరదు. అలా ముగుస్తుంది ఈ తిరుమజి. అంటే ఈ తిరుమజిలో పరకాల నాయకి మగల్ భావనతో చెప్పేటువంటి పాసురాలు ఇవి. పక్షుల్ని దూతలుగా పంపాలనుకుంటున్నారు. ఆ పక్షుల్ని కూడా దూతలుగా 4 పాసురాల వరకే. ఆ తర్వాత ఆయనే వచ్చి ప్రత్యక్షంగా ఉన్న సమయంలో ఆయనతోటి మాట్లాడేటువంటి సంభాషణ, అది కూడా అవతారిక. அதில் ஒரு வண்டை குறித்து தூது விடுகிறார் మొదటి పాటిల్. ఒక తుమ్మెద గురించి దూతలుగా పంపుతున్నారు మొదటి పాసురంలో. ఉనకు ఉన్ కార్యం కురై అత్తిరుందదు ఎనక్కు ఎన్ కార్యం కురై పట్టిరుక్కిర పడికండాయే ఎన్ కురై తీర్కైకాగ వందిరుక్కిర అవనుకు అరివియాయో ఎన్గిరాల్. మొదటి పాసురంలో ఒక తుమ్మెదని ఆడ తుమ్మెదని దూతగా పంపుదామనుకున్నారు. ఆడవాళ్ళు చెప్పారు కదా, మొదటి పాసురంలో ఆడ తుమ్మెద, 2వ పాసురంలో మగ తుమ్మెద, 3వ పాసురంలో కురుగు పక్షిని పిలిచారట. ఎందుకు పిలిచారట ఆడవాళ్ళు? ఈ తుమ్మెదలకి చెప్పినప్పటికీ కూడా అవి ఏదో విననట్లుగా పరాకుగా ఉన్నాయి, శ్రద్ధ వహించలేదని
వెంటనే నేను ఇంకెవ్వడనైనా పంపుకొని నా కార్యం చేసుకుంటాను అని ఒక కురుగు పక్షిని పిలవగానే వెంటనేనట ఆడ తుమ్మెద మగ తుమ్మెద రెండు పళ్ళుకిలించుకుంటూ వచ్చి నిలబడి, ఆల్వారే మేము దూతలుగా వెళ్ళకూడదు అని కాదు, కానీ భావన వెళ్ళమంటున్నది ఒక పెద్ద మనిషి దగ్గర కదా, చాలా గొప్పవాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మీ యొక్క బాధను మేము తెలియచేయగలమా అనేటువంటి భావనతోటి అలా ఉన్నామే తప్ప మేము వెళ్ళకూడదనే ఉద్దేశంలో లేము అని ఆ పరకాల నాయకు యొక్క కాళ్ళ మీద పడితే అప్పుడు మళ్ళా 4వ పాసురంలో ఇద్దరిని కలిపి దూతలుగా పంపిస్తుంది అని చెప్తారు. అది అవతారిక. ఏమడుగుతున్నారు ఆ తుమ్మిదలతోటి? మొదలపాటి ఉనక్కు ఉన్ కార్యం కురయ్యత్తిరిందదు, ఎనక్కు ఎన్ కార్యం కురై పట్టిరుక్కిరపడి కండాయే. మీకు మీరిద్దరు ఏ కొరత లేకుండా ఉన్నారు, ఎంచేత మీ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక. కానీ ఎన్ కార్యం కురై పట్టిరుక్కిరపడి కండాయే, నేను ఎలా కొరతలో ఉన్నానో ఆ స్థితిని చూసారా మీరు? ఎన్ కురై తీర్కాగా వంది ఇరుక్కిర అవనుక్కు అరవియాయో ఎంగిరాల్. ఆయన ఎందుకు వచ్చాడు? పరమపదం నుంచి ఇక్కడికి వచ్చింది నా కొరత తీర్చడం కోసమే కదా ఆయన ఇక్కడికి వచ్చి వేం చేసింది. ఆయనకి వెళ్ళి తెలియచేయద్దు, పెరుమాళ్లే నువ్వు వచ్చిందే ఈ లోకంలోకి ఇదిగో పరకాల నాయకుని వివాహం ఆడటం కోసం అనే విషయాన్ని మీరు వెళ్ళి ఎన్ కురై తీర్కైక్కాగ వందు ఇరుక్కిర అవనుక్కు అరివియాయో తెలియచేయొద్దా మీరు వెళ్ళి అని. ఇక్కడ పరకాల నాయకికి ఒక సంతోషమట, ఒక బాధ. ఏమిటి సంతోషము, బాధ ఏమిటి? ఆయనతోటి విశ్లేష వ్యసనంలో ఉన్నాగని బాధ. సంతోషం ఏమిటి? ఇదిగో నా వార్త వెళ్ళి చెప్పడానికి చక్కగా ఇద్దరు కలిసి ఉన్నారే, మగ తుమ్మెద ఆడతుమ్మెద అనేటువంటి ఆనందమట. ఏమిటి వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఈవిడికి కలిగే ఆనందం ఏమిటి అంటేనట, వాస్తవానికి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి నా పనికి నేను చక్కగా వెళ్ళిరండి అని పంపించగలుగుతా. అలా కాకుండా వాళ్ళిద్దరు కనుక ఎడబాసి ఉన్నారనుకోండి, ఎడబాసి ఉంటే ఏం చేయాలి? మొదట నేను వాళ్ళిద్దరిని కలపాలి, ఆ కలిపిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరిని నేను దూతలుగా పంపించాలి. అదే అవస్థ కదా చక్రవర్తి తిరుమగనారు కూడా పడింది. సుగ్రీవుడు తన భార్యతో కలిసి ఉన్నట్లయితే రామచంద్రుడు సుగ్రీవం నాగమిచ్చటి అని వెళ్ళి సుగ్రీవుణ్ణి ప్రార్థించిన వెంటనే ఏం చేసేవాడు? సుగ్రీవుడు ఆయనకేం కొరత లేదు కాబట్టి రామచంద్రుడి యొక్క కొరతను తీర్చడానికి వెంటనే ప్రయత్నం చేసేవాడు. కానీ సుగ్రీవుడికే ఒక కొరతే, అంచేత రామచంద్రుడు ఏం చేయవలసి వచ్చింది? ముందు సుగ్రీవుడికి ఉన్నటువంటి కొరతని తీర్చి ఆ తర్వాత ఆ సుగ్రీవుడు తన యొక్క కొరత తీర్చేలాగా చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇవాళ నాకు అలాంటి స్థితి లేదే, చక్కగా మీ ఇద్దరు కలిసి ఉన్నారే తుమ్మిదల్లారా అని ఆనందమట పరకాల నాయకికి. అందుకని ఎన్ కురై తీర్కైక్కాగా వందు ఇరుక్కిర అవనుక్కు అరివియాయో ఎంగిరాళ్ళు. ఆ యొక్క కొరత తీర్చడం కోసమని ఆయన ఈ లోకంలోకి వచ్చి వేయించేసి ఉన్నటువంటి వాడు. ఎలానట? అదిగో ఇందా చెప్పుకున్నాం కదా, ఫంగుని ఉత్తర ముందు రోజు పంగుని మాసంలో జరిగేటువంటి ఉత్సవంలో పూరా నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం రోజు 3 తాయార్లతోటి వేయించేసి ఉండగా ఇదిగో ఈయన శిష్యుడు పరకాల నాయకుని కూడా తీసుకొని వెళ్ళగా ఈవిడని కూడా వివాహం ఆడతాట. అలా నా కోసం కదా ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి వాడు ఆ లోకాన్ని విడిచి నన్ను పొందడానికి వచ్చినటువంటి వాడు అని వెళ్ళి ఆయనకి తెలియజేయద్దు? నేను కురై తీర్కాగ వందిరుక్కిరావనుకు నా కొరత తీర్చడం కోసమే వచ్చినటువంటి వాడు ఆయనకు ఆ విషయాన్ని తెలియచేయద్దా మీరు అని అడుగుతున్నారు తుమ్మెదలని ఈ పాత్రంలో ఆడవాళ్ళు పరకాల నాయకి. தூவிரிய மலர் உழக்கி துணையோடும் பிரியாதே பூவிரிய மது நுகரும் புரி அறிய சிறுவண்டே தீவிரிய மறை வளர்க்கும் புகழாளர் திருவாலி ஏவறிவென் சிலையானுக்கு என் நிலைமை உரையாயே. திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவா